2014లో రిలీజ్ అయిన గ్రేస్ ద పొజిషన్. ఈ మూవీ 2005లో రిలీజ్ అయిన ద ఎగ్జోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ మూవీతో కంపేర్ చేయొచ్చు. ఈ మూవీ చాలా విజువల్గా డిఫరెంట్గా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ గ్రేస్. తను ఒక అనాథ. తన మామ్ తనకి బర్త్ ఇచ్చే టైంలో అక్కడ ఏవేవో అబ్నార్మల్ యాక్టివిటీస్ గమనిస్తుంది. తనకి తప్ప ఎవరికీ కనిపించవు. అదే టైంలో తను గ్రేస్కు జన్మనిస్తూ తను చనిపోతుంది. ఆ తర్వాత గ్రేస్ను తన అమ్మమ్మ హెలెన్ పెంచుకుంటుంది. హెలెన్ గ్రేస్తో చిన్నప్పటి నుండి చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తుంది. తనని స్కూల్కు తప్ప ఎక్కడికి పంపించదు. అందువల్ల గ్రేస్కు ఎవరు ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. హెలెన్ అంత స్ట్రిక్ట్గా ఉండటానికి రీజన్ గ్రేస్ మామ్ 18 ఇయర్స్కే ఒక స్ట్రేంజర్తో ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళది రిలీజియస్ ఫ్యామిలీ కావడం వల్ల అబార్షన్ చేయించకుండా ఆ బేబీను యాక్సెప్ట్ చేస్తారు. బట్ డెలివరీ టైంలో తన డెత్ అవుతుంది. అప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మే గ్రేస్ను పెంచుకుంటుంది. అందుకే తను స్ట్రిక్ట్గా ఉండేది. వాళ్ళ మామ్లా తను కూడా అలా చేయొద్దని. తను గ్రేస్ను రెగ్యులర్గా చర్చ్కి తీసుకెళ్లేది. రోజు ఇద్దరు కలిసి ప్రేయర్ చేసుకునేవారు. ఆ తర్వాత గ్రేస్కు కాలేజ్ వెళ్ళే టైం వస్తుంది. బట్ హెలెన్ నో చెప్పేస్తుంది. బట్ గ్రేస్ ఒప్పిస్తుంది. తను స్ట్రిక్ట్గా ఉంటానని, వాళ్ళ మామ్లా బిహేవ్ చేయనని చాలా రిక్వెస్ట్ తర్వాత తను యాక్సెప్ట్ చేస్తుంది. హెలెన్ గ్రేస్తో కాలేజ్ క్యాంపస్లో చాలామంది చెడిపోయిన అబ్బాయిలు ఉంటారని, వాళ్ళతో దూరంగా ఉండాలని చెప్పి గ్రేస్కు బైబిల్ ఇస్తుంది. రోజు ప్రేయర్ చేయాలని చెప్తుంది. కొన్ని సీన్స్లో మనకి గ్రేస్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం చూపిస్తారు. తను అందరిలా ఉండదు, చాలా డిఫరెంట్. ఆ తర్వాత తను తన లగేజ్ ప్యాక్ చేసుకొని క్యాంపస్కు వెళ్తుంది. అక్కడ తనకి జెసికా పరిచయం అవుతుంది. తను చాలా బోల్డ్. తనకి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. గ్రేస్కు టోటల్ ఆపోజిట్ తను. అయినా కూడా గ్రేస్ అండ్ జెసికా మధ్య మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజే హెలెన్ గ్రేస్కు కాల్ చేసి మళ్ళీ వార్న్ చేస్తుంది. బ్యాడ్ వేలో వెళ్ళకని, రోజు ప్రేయర్ చేయమని చెప్తుంది. గ్రేస్కు ఆ క్యాంపస్ కొత్త. వేరే వాళ్ళని చూసి కంట్రోల్ అవ్వడం తనకి చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత గ్రేస్ జెసికాతో బయట తిరగడానికి వెళ్తుంది. అక్కడ తనకి బ్రేడ్ పరిచయం అవుతాడు. బ్రేడ్కు ఫస్ట్ పరిచయంలోనే గ్రేస్ నచ్చుతుంది. బట్ గ్రేస్ ఎప్పుడైతే ఆ క్యాంపస్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి తన బిహేవియర్ మారిపోతుంది. డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది. స్ట్రేంజ్గా కూడా ఉంటుంది. సడన్గా తను వీక్ అయిపోయి పడుకునేది. అలాగే ఒకరోజు తను పడుకుంటుంది. మధ్యరాత్రి 12కు లేస్తుంది. తన బైబిల్ కింద పడి ఉండటం చూసి తీయబోతుంది. అప్పుడే భయంకరంగా కనిపించే ఒక డాక్టర్ తన నైఫ్తో పొడుస్తాడు. ఉలిక్కిపడి గ్రేస్ నిద్రలేస్తుంది. తనకు అర్థమవుతుంది ఇదంతా కళ అని. తన వాచ్ 12 దగ్గరే ఆగిపోతుంది. తన కడుపు మీద కత్తితో పొడిచిన మచ్చ అలాగే ఉంటుంది. బట్ గ్రేస్ అది కళ అనుకుని వదిలేస్తుంది. అదే రోజు తను క్లాస్కు లేట్ అవుతుంది. అండ్ బ్రేడ్ తనని ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. అండ్ తను ఓకే చెప్పేస్తుంది. హెలెన్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మర్చిపోతుంది, పక్కన పెట్టేస్తుంది. తనకి వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో తను జెసికా డ్రెస్ వేసుకొని పార్టీకి వెళ్తుంది. గ్రేస్ను చూసి బ్రేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకి పీడకలలు వచ్చేవి. వింత మనుషులు కనిపించేవారు. ఇన్ఫ్యాక్ట్ అద్దంలో తన ఫేస్ చాలా హారబుల్గా కనిపించేది. ఎవరికీ కనిపించని విజన్స్ తనకే కనిపించేవి. తను ఇదంతా ఎవరితో చెప్పేది కాదు. ఓన్లీ తన అమ్మమ్మ హెలెన్తోనే చెప్పేది. బట్ హెలెన్ పట్టించుకోకపోయేది. నిజానికి గ్రేస్ హెల్యూసినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ పార్టీలో కూడా తనకి అందరి ఫేసెస్ వింతగా కనిపిస్తాయి, భయంకరంగా కనిపిస్తాయి. ఆ తర్వాత తను జెసికా అండ్ బ్రేడ్ను ప్రైవేట్ స్పేస్లో చూసి బాధపడి అక్కడి నుండి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ తనకి దారి దొరకదు. దారి తప్పి తను బిల్డింగ్ పైకి వెళ్తుంది. జెసికా కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. గ్రేస్ కోపం కంట్రోల్ చేసుకోలేక జెసికాను బిల్డింగ్ మీద నుండి నూకేస్తుంది. అండ్ చాలా భయపడుతుంది. అప్పుడే బ్రేడ్ అక్కడికి వస్తాడు. గ్రేస్ బ్రేడ్తో ఏడుస్తూ కావాలని నేను చంపలేదని చెప్తుంది. ఇది విని బ్రేడ్ షాక్ అవుతాడు. తను చెక్ చేయడానికి కిందికి వెళ్తాడు. బట్ అక్కడ ఎవరూ ఉండరు. నిజానికి ఇంతసేపు గ్రేస్ హెల్యూసినేట్ చేసింది. ఏదో సూపర్ న్యాచురల్ పవర్ తనకి లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆ తర్వాత జెసికా కూడా అక్కడికి వస్తుంది. గ్రేస్ అన్కాన్షియస్ అయిపోతుంది. తనని హాస్పిటల్ పంపిస్తారు.
డాక్టర్స్ చెక్ చేసి తను ఫిజికల్గా బాగుంది కానీ మెంటల్గా ఇల్లైందని చెప్తారు. ఈ విషయం హేలెన్కు తెలుస్తుంది. తను గ్రేస్ని హాస్పిటల్ నుండి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తుంది. అందువల్ల గ్రేస్ కోపంగా ఉంటుంది. గ్రేస్ అన్కాన్షియస్ అవ్వడానికి రీజన్ తను పార్టీలో ఫస్ట్ టైం డ్రింక్ చేయడం. అందువల్లే హేలెన్ గ్రేస్ను కాలేజ్ నుండి తీసేస్తుంది. గ్రేస్కు ఇప్పుడు సెక్షువల్ డిజైర్స్ హైపర్ అవుతాయి. హేలెన్ గ్రేస్ను చాలాసార్లు చాలా వింత పనులు చేస్తూ పట్టుకొని పనిష్మెంట్ ఇస్తుంది. గ్రేస్ ఇదంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లో చేస్తుంటుంది. ఇదంతా హేలెన్ చర్చ్ ఫాదర్ జాన్తో డిస్కస్ చేస్తుంది. ఆ ఫాదర్ గ్రేస్ మామ్ను కూడా హ్యాండిల్ చేశాడు. గ్రేస్ మామ్ కూడా ఇలాగే బిహేవ్ చేసేది. ఆ టైంలో ఫాదర్ జాన్ వాళ్ళ హెల్ప్ చేశాడు. ఆ ఫాదర్ జాన్ గ్రేస్ను ఇంట్లోనే ఉండమని సజెస్ట్ చేస్తాడు. మరోవైపు గ్రేస్ హెల్యూసినేషన్స్, కలలు అన్నీ ఎక్కువ అవుతాయి. ఏది నిజం ఏది అబద్ధమో కూడా తేల్చుకోలేకపోతుంది. ఆంథనీకి ఫస్ట్ కడుపు మీద అయిన మచ్చ ఒక హోల్లా మారిపోతుంది. అది చూడటానికి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. బట్ తను ఈ విషయం ఎవరికీ చెప్పదు. తన ఇంట్లో తనకే వింత ఇల్యూజన్స్ కనిపించేది. ఆ తర్వాత హేలెన్ ఒకరోజు గ్రేస్ను చర్చికి తీసుకెళ్తుంది. అక్కడ తనకి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది. ఇవన్నీ అవ్వడానికి రీజన్ గ్రేస్ బాడీలో ఒక డెమోన్ ఉండటం. గ్రేస్ ఇంకా కంప్లీట్గా పొసెస్ అవ్వలేదు. తన హెల్యూసినేషన్స్ అన్నిటికీ రీజన్ ఆ డెమోన్. ఆ డెమోనే ఇదంతా తనకి చూపించేది. మెల్లమెల్లగా గ్రేస్కు అన్నీ అర్థమవుతాయి. వాళ్ళ మామ్కు జరిగింది కూడా అర్థమవుతుంది. నిజానికి గ్రేస్ మామ్ని కూడా ఇదే డెమోన్ పొసెస్ చేసింది. ఇదే డెమోన్ తన మామ్తో తప్పు పనులు చేయించింది. ఇన్ఫ్యాక్ట్ స్ట్రేంజర్తో ప్రెగ్నెంట్ అయ్యేలా కూడా చేస్తుంది. తనని ప్రెగ్నెంట్ చేసిన ఆ స్ట్రేంజర్ మరెవరో కాదు, ఫాదర్ జాన్. ఫాదర్ జాన్ కూడా ఈ విషయం సీక్రెట్గానే పెడతాడు, ఎవరికీ చెప్పడు. ఫాదర్ జాన్ ఒక రిలీజియస్ వ్యక్తి కావడంతో ఆ డెమోన్ పవర్ఫుల్గా మారుతుంది. నార్మల్ వ్యక్తి మరియు పరిశుద్ధ వ్యక్తి చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. పరిశుద్ధపు వ్యక్తి తప్పు చేయడం వల్ల డెమోన్ చాలా పవర్ఫుల్గా మారిపోయింది. అందుకే తనకి పుట్టిన బిడ్డ ఇప్పుడు డెమోన్ కంట్రోల్లో ఉంటుంది. గ్రేస్ మామ్ డెలివరీ అప్పుడు చనిపోతుంది. అప్పటి నుండి ఆ డెమోన్ గ్రేస్తోనే ఉండేది. అందుకే గ్రేస్ 18 years అయ్యాక తనకి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ అయ్యాయి. ఎంతమంది పిల్లలు ఇలా రిలీజియస్ వ్యక్తులకు పుడతారో డెమోన్ అంత పవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడు గ్రేస్ కంప్లీట్గా పొసెస్ అవ్వడంతో తను హెలెన్ను చంపేసి చర్చ్కు వెళ్తుంది. అక్కడ తను ఫాదర్ ల్యూక్ను చూస్తుంది. ల్యూక్ను అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫాదర్ ల్యూక్ చాలా పవిత్రమైన మనిషి, అందువల్ల తను ఇదంతా పట్టించుకోడు. ఇది చూసి గ్రేస్ ఫాదర్ ల్యూక్ గొంతు నొక్కుతుంది. అప్పుడే ఫాదర్ జాన్ తనని తల మీద కొడతాడు. గ్రేస్ స్పృహ తప్పి పడిపోతుంది. జాన్కు అర్థమవుతుంది తను పొసెస్ అయ్యిందని. వాళ్ళు గ్రేస్ కడుపు మీద ఉన్న హోల్ను చూస్తారు. అది ఒక డెమోన్ సింబల్. ఆ డెమోన్ లూసిఫర్ సర్వెంట్ అండ్ చాలా పవర్ఫుల్. సో వాళ్ళు బిషప్ని పిలిచి గ్రేస్ మీద ఎక్సార్సిజం చేద్దామని ఫిక్స్ అవుతారు. మ్యాక్సిమం ఎక్సార్సిజం పనిచేస్తుంది. డిమోన్ బయటికి వచ్చేస్తూనే ఉంటుంది. అప్పుడే డిమోన్ ఫాదర్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తుంది. ఫాదర్ జాన్ గ్రేస్ కడుపులోకి నైఫ్తో పొడుస్తాడు. ఇప్పుడు ఫాదర్ జాన్ మళ్ళీ ఇంకో పాపం చేశాడు. అందువల్ల డిమోన్ ఇంకా పవర్ఫుల్ అవుతుంది అండ్ ఆ ఎక్సార్సిజం ఫెయిల్ అవుతుంది. ల్యూక్కు అర్థమవుతుంది ఆ డెమోన్ గ్రేస్ను వదిలిపెట్టదని. అందుకే ల్యూక్ తనని డిమోన్ని పొసెస్ చేయమని చెప్పేస్తాడు. డిమోన్కు తెలుసు ఒక ఫాదర్ వల్లే తను ఇంకా పవర్ఫుల్ అవుతాడని, తను ఇంకా తప్పులు చేయొచ్చని. డెమోన్ ఇప్పుడు గ్రేస్ని వదిలేస్తుంది. ఎండింగ్ సీన్లో మనకి ఫాదర్ ల్యూక్ చేతికి డెమోన్ సింబల్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఇప్పుడు ఫాదర్ ల్యూక్ డెమోన్ కంట్రోల్లో ఉన్నాడని. ఈ మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంటుంది. మనుషులు తప్పుడు పనులకి ఎంత దూరంగా ఉంటే